నిన్న కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇవాళ తమిళనాడుకు వెళ్లనున్నారు. డీఎంకే అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాబు ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట ఎంపీ సీఎం రమేష్ కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారానంతరం బాబు చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ప్రధాని మోడీ దేశాన్ని భ్రష్టు పట్టించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. కర్ణాటకలోని మాండ్యాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవన్నారు బాబు. నోట్ల రద్దు వల్ల జనం ఇబ్బందులు పడ్డా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. 2000 రూపాయల నోట్లతో దేశంలో మళ్లీ అవినీతి రాజ్యమేలుతోందన్నారు బాబు.